వాటికి డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన కౌంటింగ్ నిర్వహించారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఆయన విజయాన్ని సాధించారు. మొత్తం 7,745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించారు గోపిమూర్తి. ఆయన గెలుపుపై మరి కాసేపట్లో అధికారిక ప్రకటన రిలీజ్ అవ్వబోతుంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇటు పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, అక్కడ ఏమంటున్నారు? సత్తా చూసుకున్నట్లయితే ముందు నుంచి కూడా ప్రధాన పోటీ ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి అలాగే గంధం నారాయణరావు మధ్య మాత్రమే నెలకొంది. అయితే 5 అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కూడా వీరిద్దరిపై ప్రధాన పోటీ ఉంది. అయితే మొత్తం టోటల్ గా 16,733 ఓట్లు పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా 15,490 ఓట్లు అయితే ఎవరైతే ఉపాధ్యాయులందరూ కూడా వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఎమ్మెల్సీ షేక్ బాజీ మరణానంతరం కూడా ఉప ఎన్నిక అయితే ఏదైతే అనివార్యం అయింది, ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా పీడీఎఫ్ అభ్యర్థి గెలిపే అంతా ఊహించిందే. అయితే ఈ నేపథ్యంలోనే మొదటి రౌండ్ నుంచి కూడా ఆధిక్యాన్ని ప్రదర్శించి వచ్చారు. అయితే ఇంకా అఫీషియల్ గా వెలువడాల్సి ఉంది. ఏదైతే అధికారికంగా ఫిగర్స్ అయితే ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే మొత్తం టోటల్ గా 116 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే పూర్తిగా అయితే గెలుపు అయిపోయి ప్రస్తుతం అయితే గెలుపు అయితే పూర్తిగా నిర్ధారణ అయిపోయింది. గోపిమూర్తి భీమవరం సంబంధించి పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.